హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయ ఆవరణలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు ఏర్పాటు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయ ఆవరణలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధూళిపేట సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయ ఆవరణలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు ఏర్పాటు చేశారు. ధూల్పేట సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు.
విశాల్, శ్రీరాముని శోభయాత్ర ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సీతారాంబాగ్లో ప్రారంభమైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక వేడుకలాగా ఈ శోభయాత్రలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ధూళిపేట పరిసర ప్రాంతంలో ఉన్నాము. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యంగా ఈ ధూళిపేట, సీతారాంబాగు ఈ పరిసర ప్రాంతాల నుంచి శ్రీరాముడి అభిమానులు పెద్ద ఎత్తున ఈ శోభయాత్రలను తీస్తూ ఉంటారు. ముఖ్యంగా రాముడి విగ్రహాలను, హనుమంతుడి విగ్రహాలను, సీతారాముడు సతీ సమేతంగా ఉన్న విగ్రహాలను, ఈ భారీ విగ్రహాలన్నింటినీ కూడా పెద్ద పెద్ద వాహనాల్లో పెట్టుకొని ఊరేగింపుగా ప్రజలందరూ చూసే విధంగా ఈ ధూళిపేట నుంచి, అదేవిధంగా సీతారాంబాగ్ నుంచి ఇలా కోటి మీదుగా హనుమాన్ వ్యాయామ కోటి సుల్తాన్ బజార్ దగ్గర ఉన్న హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ శోభయాత్ర అనేది కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రాజా సింగ్ ధూళిపేట ఆకాశ్పూర్ నుంచి తను శోభయాత్ర ప్రారంభించాడు. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యే రాజా సింగ్ యొక్క శోభయాత్ర సంబంధించిన వెహికల్ అనేది జుమిరాత్ బజార్కి చేరుకోబోతుంది. జుమిరాత్ బజార్ నుంచి దాని తర్వాత ఛత్రి, ఆ తర్వాత సిద్దంబర్ బజార్, అదే ఆ తర్వాత గౌలిగూడ, ఇలా కోటి సుల్తాన్ బజార్ వ్యాయామశాల వరకు కూడా వెళ్తాయి. ముఖ్యంగా ఒక్క రాజాసింగ్ శోభయాత్ర మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా, అంటే హైదరాబాద్లో ప్రతి గల్లీలో కూడా ఈరోజు ఈ శోభయాత్రలు చిన్న స్థాయిలో జరుగుతాయి, పెద్ద స్థాయిలో జరుగుతాయి. ప్రతి గల్లీలో కూడా శ్రీరాముని నవమి సందర్భంగా తమ భక్తిని ఇలా ఊరేగింపులో చదువుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే రాజాసింగ్ది ఇక్కడ రాబోతుంది. ఇక్కడ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు, ఎవరికి ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన నాయకులు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు, ఇలా హిందూ మతానికి సంబంధించిన అన్ని సంఘాలన్నీ కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటున్నాయి. మరోవైపు పోలీసులు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ శోభయాత్రలు అటు ముస్లిమ్స్ కూడా ఈ శోభయాత్రను చూడడానికి వస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే హిందూ ముస్లిం బాయ్ అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే కేవలం ఒక హిందూ మతానికి మాత్రమే ఈ శోభయాత్ర పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు ముస్లింలు సైతం ఈ శోభయాత్రను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం ప్రారంభమైన ఈ శోభయాత్ర రాత్రి 12 వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. చిన్న గల్లీలే అయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాకుండా పోలీసులు దాదాపు 1000 నుంచి 1500 మంది పైగా పోలీసులు ఈ ఏర్పాట్లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోక్సభ నుంచి పోటీలు నిలబడుతున్న మాధవిలత కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లో పాల్గొన్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి హైదరాబాద్లో ఘనంగా ఈ శోభయాత్రలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక రాత్రి అసలైన ఘట్టం రాత్రి ఉందని అంటారు, అంటే రాత్రి పెద్ద సంఖ్యలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఈవెన్ మధ్యాహ్నం కూడా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ హైదరాబాద్లో అవేమీ లెక్క చేయకుండా శోభయాత్రలో రాముడి మీద ఉన్న భక్తిని ఊరేగింపుల్లో అభిమానులు చూపిస్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే రాజాసింగ్ సంబంధించిన ఈ యాత్ర కూడా ఇక్కడ చేరుకోబోతుంది. ఇక్కడ చేరుకున్న తర్వాత ఛత్రినాక, తర్వాత సిద్దంబర్ బజార్, అలా కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు వెళ్తుంది. ఇక రాత్రి జరిగే దానికోసం హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకొని ఈ ఊరేగింపు తిలకిస్తారు. విజయ్, ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ప్రతి గల్లీ కూడా ఒక ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. విజయ్, మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా ఒక శోభయాత్ర, ఒక ఆధ్యాత్మిక యాత్ర సంతరించుకుంది. ఊరేగింపులో భాగంగా విజయ్, ప్రతి ఏడాది ఇక్కడ ధూళిపేట, అదేవిధంగా సీతారాం బజార్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా యాత్రలు స్టార్ట్ అయ్యి కోటి మీదుగా సుల్తాన్ బజార్ దగ్గర ఉన్న వ్యాయామశాల దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత
ఆ తర్వాత ఆ యాత్ర అక్కడితో ముగుస్తుంది. ఇక చివరిగా యాత్ర ముగింపు సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి శ్రీరామునికి సంబంధించిన శ్రీరామ భక్తులు, అదేవిధంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో యువకులు పాల్గొంటారు. అక్కడితోటి శ్రీరామునికి శోభయాత్ర ముగుస్తుంది. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఊరేగింపులో భాగంగా మహారాణా శివరాజ్ అదేవిధంగా ఛత్రపతి శివరాజ్, అదేవిధంగా శ్రీరాముడు సీతా సతీ సమేతంగా ఉన్న విగ్రహాలను ఊరేగింపులో ఇస్తున్నారు. ముఖ్యంగా వేల మంది యువకులు ఎక్కువగా ఎంతో ఇష్టంతో పాల్గొనే ఒక పండుగలో భాగంగా ఈ శ్రీరామనవమి ఉంటుంది. ఒకటి గణేష్ పండుగలో ఎక్కువ మంది యువకులు పాల్గొంటారు. ఆ తర్వాత మళ్ళీ శ్రీరామనవమి సందర్భంగా ఇలాంటి ఊరేగింపులో యువత ఎక్కువగా పాల్గొంటుంటారు. ఎక్కడ చూసినా రాముడికి సంబంధించిన కాషాయ జెండాలు తోటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతోటి వెలిగిపోతున్నాయి. అటు హైదరాబాద్ అంటేనే హిందూ ముస్లింకి కలిసిమెలిసికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఊరేగింపులని అటు ముస్లిమ్స్ కూడా వచ్చి దగ్గరుండి మరి ఇక్కడ చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇది హైదరాబాద్ యొక్క ప్రత్యేకత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరికొద్దిసేపట్లోనే రాజాసింగ్ సంబంధించిన వెహికల్ కూడా ఇక్కడ వస్తుంది. విజయ్.